హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ కార్తీ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. మనం చాలా ఈజీగా ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఈజీగా తయారు చేసి పెట్టొచ్చండి పిల్లలకి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వచ్చే టేస్ట్ లాగా మనం కూడా ఇలా ఇంట్లోనే హెల్తీగా అన్ని వెజిటేబుల్స్ యూజ్ చేసి తయారు చేసి పెట్టొచ్చండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక క్యాబేజీ, ఒక 3 క్యారెట్స్ తీసుకున్నానండి నేను. 1/2 kg ఉంటుంది క్యాబేజీ. ఇలా సన్నగా తురుముకోండి. క్యాబేజ్ని పీల్ చేసి ఇలా సన్నగా తురుముకుంటేనే చాలా బాగా వస్తుంది కట్ చేసిన దానికంటే. ఇలా క్యాబేజీని కూడా ఇలాగే తురుముకోండి, ఎందుకంటే మనకి ఇందులో ఉన్న వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఈజీ అవ్వాలి కదా. సో అందుకని తురుముకొని పెట్టుకోండి రెండు. ఇలా వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి, మాయిశ్చర్ అంతా పోయేలాగా. ఎందుకంటే మనం బాల్స్ చేసేటప్పుడు వాటర్ ఉంటే లూజ్గా ఉంటుంది కదా, అది బాల్స్ లాగా రాదు. సో అందుకే వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఆ వాటర్ని కూడా మనం తర్వాత యూజ్ చేసుకోవచ్చండి గ్రేవీ చేసేటప్పుడు. పైన వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న దాన్ని అంతా మిక్సర్ని బాగా కలుపుకోండి. క్యాబేజీ, క్యారెట్ తురుము రెండు బాగా కలిసేలాగా. మనం వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసినా అందులో ఇంకా కొంచెం మాయిశ్చర్ ఉంటుందండి. మీకు అలా చేయడం వీలు కాకపోతే క్లాత్లో వేసి కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి అంతా. ఇలా ఒక ఆలూని తీసుకొని ఉడకబెట్టి ఇలా పీల్ చేసుకొని స్మాష్ చేసి వేసుకోండి. ఆలూని కంపల్సరీగా వేసుకోండి. ఆలూ వేస్తేనే వెజ్ మంచూరియా టేస్ట్ చాలా బాగా వస్తుందండి. దాంట్లోకి కొంచెం సరిపడినంత సాల్ట్, సరిపడినంత కారం తీసుకోండి. ఆప్షనల్ అండి, తీసుకోకపోయినా ఓకే కారము. ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇలా 2 టీ స్పూన్స్ అంత కార్న్ఫ్లవర్, 2 టీ స్పూన్స్ అంత మైదా కూడా యాడ్ చేసుకోండి. మైదా ప్లేస్లో బియ్యం పిండి అదైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా బాగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేయండి. కార్న్ఫ్లోర్ కంపల్సరీగా యూజ్ చేయండి, క్రిస్పీనెస్ అనేది వస్తుంది మంచూరియా మనకి. ఇలా అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. వీటిని మనం ఇప్పుడు బాల్స్ లాగా చేసుకుందాం రౌండ్గా. మీకు కావాల్సినంత సైజులో ఇలా బాల్స్ చేసుకోండి. వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, దాంట్లో ఉండే మాయిశ్చర్ తోటి అంతా కలిసిపోయి ఇలా బాల్స్ చేసుకుంటాము. ఇలా ఆయిల్కి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని హీట్ అవ్వగానే ఇలా బాల్స్ అన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవడం అండి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. వెంటనే టర్న్ చేయకండి, విరిగిపోతాయి బాల్స్. కొంచెం వేడై కాలిన తర్వాత, వన్ సైడ్ కాలిన తర్వాత ఇలా బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టర్న్ చేసుకోండి. ఇలా ఏదైనా క్లాత్లోకి తీసుకోండి. దాంట్లో ఉన్న ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది కదా, అవి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆయిల్ కొంచెం వెళ్ళిపోతుంది బయటికి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే ఇలా తీసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. లోపల వరకు బాగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెడితే లోపలంతా పచ్చిగా ఉంటుందండి. లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా లోపలికి కుక్ అయ్యేంత వరకు, ఇలా బ్రౌన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు అన్నీ ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీకి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి నేను. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఈ గ్రేవీకి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, అన్నీ వేగడానికి కొంచెము ఫ్రై అవ్వడం కోసమే. ఇలా కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లంని వెల్లుల్లి రెండింటిని కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకొని వేసుకోండి. పేస్ట్ కాకుండా ఇలా పీసెస్ లాగా వేసుకోండి, చాలా స్మాల్గా చాప్ చేసుకొని. ఇలా అయితేనే బాగుంటుంది టేస్ట్. ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోండి, ఉంటే వేయండి, లేదంటే లేదు. కొన్ని పచ్చిమిర్చి పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మనకు గ్రేవీ తగ్గట్టుగా కట్ చేసుకొని వేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. బట్ ఉంటే వేస్తే చాలా బాగుంటుంది. బాగా హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి ఇది. ఇలానే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ సాస్, 1 చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ని కూడా వేసి బాగా హై ఫ్లేమ్లో చేసుకోవాలండి ఇది. హై ఫ్లేమ్లో చేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా చేసుకోండి. షెజ్వాన్ సాస్ కూడా వేసుకోండి 1 టేబుల్ స్పూన్. ఈ షెజ్వాన్ సాస్ అనేది వేస్తేనే దీనికి చాలా టేస్ట్ అండి వెజ్ మంచూరియాకి. ఈ మంచూరియా మసాలా కూడా యాడ్ చేశాను నేను. మీరు కారంని వేయొద్దండి, టేస్ట్ అంతా పోతుంది. షెజ్వాన్ సాసే యూజ్ చేయండి కంపల్సరీగా. ఇక గ్రేవీ కోసము మనము కార్న్ఫ్లోర్ని ఆ ఎక్స్ట్రాక్ట్ అయిన వాటర్లో యాడ్ చేసి నేను వేస్తున్నానండి. మీకు అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా డ్రైగా కావాలంటే బాల్స్ వేసుకొని తీసుకోవచ్చు. కొంచెం గ్రేవీ కావాలంటే ఇలా కార్న్ఫ్లోర్ని దాంట్లో కలిపి వేసుకోండి. కొంచెం సాల్ట్ సరిపోలేదని కొంచెం వేసానండి నేను. ఇలా బాగా దగ్గరికి వచ్చేలాగా హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తూ బాగా కలుపుతూనే ఉండాలండి. ఇలా అంతా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్ మంచూరియా బాల్స్ని కూడా వేయండి. ఈ వెజ్ మంచూరియా బాల్స్ అన్నీ ఈ గ్రేవీని అంతా అబ్జర్వ్ చేసుకునేదాకా హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండండి. ఈ 3/4 గ్రేవీ అంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి హై ఫ్లేమ్లో. చాలా ఈజీ రెసిపీ అండి, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి.
అంతే అండి, చాలా ఈజీగా చేసుకునే వెజ్ మంచూరియా రెసిపీ తయారైపోయింది.